హాయ్ అండి, వెల్కమ్ టు మమగారపు రుచులు. మేము హాలిడేస్కి పులిందలు వచ్చామండి. మా అన్న వాళ్ళు ఉన్నారు, అందుకోసము ఇక్కడ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్కి అలాగే శిల్పారామంకి వెళ్ళామండి. చాలా బాగుందండి పులిందల్లో. ఏమన్నా హాలిడేస్కి చాలా ఆహ్లాదకరమైన ప్రాంతంలో కొత్తగా కట్టారండి. ఉలిమెల్ల లేక్ పాయింట్ ఫ్రంట్ అనేసి ఫస్ట్ దీనికి వచ్చామండి. స్టార్టింగ్ అండి ఇది. ఇక్కడ బయట టికెట్లు క్యూ దగ్గర టికెట్లు కూడా ఇచ్చేస్తారండి. 20-30 లోపే ఉంది టికెట్లు ఇచ్చేది. రిజర్వ్ ప్రైజ్ అండి. చాలా బాగుందండి, చాలా పెద్దగా ఉంది. ఇంకా స్టార్టింగ్ కదండి, ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇలాగా కొన్ని ఫొటోస్ దిగేసి పైకి వెళ్ళాము. చాలా పెద్దదండి, ఎక్కువ వాటర్ బోటింగ్ ఇట్లంతా బాగుందండి. ఈ విధంగా ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది బోటింగ్కేనండి. ఇక్కడ 150 ఎకరాలు 150 ఎకరాలు ఉందంట అండి ఇది. అక్కడ అడిగితే చెప్పారు. రాణి తోపు నుంచి స్టార్ట్ అవుతుందంట ఇలా నీళ్ళు రావడము. చాలా పెద్దదండి. చూడండి, అక్కడి నుంచి మొత్తం అనమాట చిన్న నదిని తలపించేలా ఉందండి వాటర్. బోటింగ్ చేస్తుంటే కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుందండి. ఈవినింగ్కి ఈ ఊరికి తట్టుకోలేక 6 నుంచి అట్లా బయటకి వచ్చామంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా, వీళ్ళు అప్పుడప్పుడు అక్కడైనా వెళ్తే చాలా బాగుంటుందండి మనసుకి. కొత్తగా స్టార్ట్ కదండి, చెట్లు కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి. ఇట్లా వాటర్ వస్తాయండి ఇక్కడ. ఈ నైట్ టైం అయితే చాలా బాగా కనపడతాయి అన్నమాట. చూడండి ఈ విధంగా ఎంత పెద్దగా ఉందో, చిన్న నదిలా కనిపించేలా ఉంది. నీళ్ళని బాగా ఇష్టపడే వాళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ బోటింగ్స్ ఉన్నాయండి. 100-150 అలా ఉన్నాయంట ఒక్కొక్కరికి. దీంట్లో చేపలు కూడా ఉన్నాయండి. ఇవి వాటర్ సాయంత్రం నుంచి ఇస్తారట. 150 ఎకరాలని వేరే వాళ్ళని అడిగితే చెప్పారండి, నాకు సరికి తెలియదు. తర్వాత మా చెల్లెలి పాపది బర్త్డే ఉండింది, అక్కడికి కేక్ తీసుకెళ్ళి కట్ చేసామండి. ఇట్లా ఏదైనా చిన్న చిన్న పార్టీలు కూడా చేసుకోవచ్చండి. చాలా పెద్దగా ఉంది కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి చాలా చాలా బాగుందండి. ప్రశాంతంగా చల్లని వాతావరణం చాలా బాగుందండి. ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట మేము ఇక్కడ. ఇలాగా కేక్ కటింగ్ అంతా అయిపోయిందండి. తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. తర్వాత పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు. ఆడుకోవడానికి చాలా బాగుందండి ఇట్లాంటివన్నీ. పిల్లలు ఆడుకునేంత ఉందండి. చీకటి పడ్డాక లైట్లో వెలిగితే ఇంకా బాగుందండి ఇక్కడ వాతావరణము. చూడండి ఇంత పెద్దది, ఇక్కడ నుంచి ఆ లైట్ వరకు సగమేనండి, ఇంకా అటుపక్క ఇంకా సగం ఉంది. చూడండి ఆ విధంగా. ఈ ఎండాకాలము ఇలా బోటింగ్ లో వెళ్తుంటే చాలా సరదాగా ఉంటుందండి, చల్లగా. దాన్ని చిన్న లైట్లు స్టార్ట్ అయ్యాయి అక్కడ అండి, పడవ లైట్లు ఉండే చోట అక్కడికి వెళ్ళాలన్నమాట మనం బోటింగ్ ఎక్కాలంటే. చూడండి ఇక్కడ మ్యూజిక్
ఎలా ఉంటే వాటర్ ఆ విధంగా ఉంటాయి అనమాట. నాటు వేస్తే దాని తగ్గట్టు ఫ్లో అవుతాయి అనమాట వాటర్. చాలా బాగుంది. చూడండి చుట్టూరు జనాలు చేరు ఎంత బాగా చూస్తున్నారు. చల్లగా ఉంది వాతావరణము. అందుకోసము చాలా ఉందండి, నడిచేంత ఉంది. నడిచి మాకైతే కాళ్ళు నొచ్చాయండి. అది చూసేసరికి కాళ్ళు నొప్పి పెట్టేసాయి. ఈవినింగ్ అయిపోయింది. చూడండి ఇంకొద్దిగా ఈ విధంగా చూసేసి ఇంటికి బయలుదేరిపోయాము. ఇంకా కొత్త కదండి, ఇంకా కొన్ని రెడీ చేయాల్సి ఉన్నాయంట. ఇక్కడ ఇంతేనండి. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి శిల్పారామం వెళ్ళామండి. ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడ కూడా బాగా పిల్లలు ఆడుకోవడానికి కానీ సరదా గడపడానికి కానీ బాగున్నాయండి అన్ని. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ టికెట్లు తీసుకోవాలి. 40-50 అలా ఉన్నాయండి. లోపల వెళ్ళాక చూడండి. ఈరోజు అయితే ఏమో చాలా చల్లగా ఉంది వాతావరణము. 1 మంత్ నుంచి చూడలేదండి ఇంత చల్లని వాతావరణము. ఇది మ్యాప్ అండి, ఎలా ఎక్కడెక్కడ వెళ్తే ఎక్కడెక్కడ ఆడుకోవచ్చు అలాంటి మ్యాప్ ఉందన్నమాట ఇక్కడ. మా పిల్లలు అప్పుడే ఆడుకోవడానికి రెడీ అయిపోయారు, ఆడుకుంటున్నారు. చూడండి ఎంట్రన్స్ లోనే పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుందండి. ఉయ్యాలంటే అవి చాలా బాగున్నాయి. రోజు వాతావరణం చాలా చల్లగా ఉందండి, గాలి బాగా వస్తుంది. చూడండి చెట్లు చూడండి ఎలా విధంగా ఊగుతున్నాయో గాలికి. ఇట్లాంటి గాలి చూడక 1 మంత్ అయిపోతుందండి. ఇలాగా విధంగా ఆడుకోవడానికి చాలా బాగుందండి శిల్పారామంలో కూడా. ఇక్కడ మేము బోటింగ్ వెళ్ళామండి. లాస్ట్ 2 years గా బోటింగ్ వెళ్తున్నాం కానీ ఏ రోజు కానీ సరిగ్గా వెళ్ళలేదండి. ఈసారి మాత్రం బాగా చక్కగా వెళ్ళిపోయాము. ఎప్పుడు ఆ గడికి ఈ గడికి కొట్టుకుంటూనే ఉంటాం, లేదంటే ఆ ఇన్సెస్ ఇచ్చే వాళ్ళు వచ్చి చెప్తుంటారు ఇలా ఇలాగా అనేసి. ఈసారి మాత్రం చక్కగా వెళ్ళిపోయిందండి మా పడవ. లాస్ట్ ఇయర్ అయితే ఇలా ఒక పక్కకి వెళ్ళిపోయిందండి. ఇందాక ఒక కేక్ కట్ చేసింది చూడండి, ఆ అమ్మాయి అయితే గట్టిగా వచ్చేసిందండి. ఆయన్ని పిలుస్తూ మమ్మల్ని కాపాడండి అన్నా, మేము మునిగిపోతామన్నా అంటూ వచ్చింది అమ్మాయి. అది గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటున్నాం పడవలో. లాస్ట్ ఇయర్ జరిగింది. ఇక్కడ కూడా అంతే, నైట్ అయ్యేకి లైట్లు బాగా ఉంటుంది అనమాట. వాతావరణము చాలా చల్లగా ఉంది. మా పిల్లలు రమ్మంటే కూడా ఇంటికి రాలేదు. పులివెందుల్లో ఇలాంటివి బాగున్నాయండి పార్కులు. సుమారుగా 4 దాకా ఉన్నట్టున్నాయండి. శిల్పారామము, రాజారెడ్డి పార్కు, వివేకానంద పార్కు ఇలాంటివన్నీ ఉన్నాయి. రాణి తోపు ఇలాంటివి. ఇంకా రాణి తోపు అలా చూడలేదండి మేము. తర్వాత ఇలాంటివి కూడా పిల్లలు ఎంజాయ్ చేశారండి. దీని పేరేంటో గుర్తు రావడం లేదండి. పిల్లలు ఎంజాయ్ చేశారు. చాలా పైకి వెళ్తుంది అది. భయపడుతూనే ఎంజాయ్ చేస్తారు కానీ దిగరంటారు.
తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇలాంటివి బాగున్నాయండి శిల్పారామంలో ఫోటోకి ఏదన్నా కానీ చాలా మంది ఫోటోస్ షూట్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ మొత్తానికి ఈ రోజు ఇలా ఎంజాయ్ చేసామండి. నిన్న ఈ రోజుది వీడియో పెట్టేశాను ఒకేసారి. వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు కూడా ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.